రైతుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మధుయాష్కి అన్నారు. పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని వర్గాలకు మంచి జరగాలంటే కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కాంగ్రెస్ తోటి రైతు రాజ్యం అంటున్న మధుయాష్కితో రిపోర్టర్ కిషోర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు అటు ప్రచారాన్ని విస్తృతం చేశారు. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి ఇటు ప్రజల్లోకి వెళ్ళి తమ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో మధుయాష్కి గారు ఉన్నారు. చెప్పండి సార్, ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్ లోక్సభ అనేది దేశంలోనే చర్చనీయాంశం మారింది. ఈ సమయంలో మీరు స్థానికంగా అటు రైతులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ఎలాంటి మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తున్నారు? మొదటిది రైతులకు ఆందోళనతోనే వారు జాతీయ స్థాయిలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఒక చర్చనీయాంశమైంది. దేని కొరకు వాళ్ళు ధర్నా చేస్తారు. పసుబోర్డు ఏర్పాటు, కనీస మద్దతు ధర, ఎర్రజొన్నలకు కూడా మద్దతు ధర కొరకు చెరుకు రైతులు కూడా ధర్నా చేస్తూ ఉన్న మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీని తెరిపించాలని. సో ఇది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఆరుమూరుకు వచ్చినప్పుడు గతంలో పసుబోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నలకు మద్దతు ధర, పసుపుకు మద్దతు ధర, కాయలపడ్డ చక్కెర ఫ్యాక్టరీ, నిజాం చక్కెర ఫ్యాక్టరీని తెరిపించడం. వీటితో కాకుండా రైతు రుణమాఫీ ముఖ్య అంశం. మన 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 10 రోజులలో రుణమాఫీ చేయడం జరిగింది. రుణమాఫీ చేస్తూ రుణ విముక్తి కూడా చేయబోతుంది. అది కనీస మద్దతు ధర. అది కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రేపు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏర్పడ్డప్పుడు వ్యవసాయ బడ్జెట్ ప్రత్యేకంగా రైతుల కొరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో రుణమాఫీ ఉంటుంది. తర్వాత ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ లాగానే రైట్ టు హెల్త్ కొరకి రైట్ టు ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఉంది. 10th వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ప్రతి నిరుపేద కుటుంబానికి ముందు 6,000 రూపాయలు కనీస ఆదాయం ఇచ్చేటట్టుగా. రెండవది ప్రతి పౌరుడు హాస్పిటల్కి వైద్య సదుపాయాలకు వెళ్ళినప్పుడు ఎవరు కూడా దాన్ని ఆపలేకుండా వాళ్ళకు ముందు వైద్య సదుపాయం అందించినాకనే చేయాల్సి ఉంటుంది. ఒకరు అందించకపోతే అది చట్టపరంగా నేరం అవుతుంది. ఇలాంటి ముఖ్య అంశాలతోటి అన్నిటికన్నా ఇంకా నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోనే 94,000 మంది పట్టభద్రులు నిరుద్యోగులుగా ఉన్నారు. 32 లక్షలు అంటే 20 లక్షల ఖాళీ భర్తీలు మున్సిపాలిటీలో, పంచాయతీలలో. తర్వాత 10 లక్షల పైన అదనంగా మీ సేవ కొరకు మంచి సేవ కొరకు ప్రజల కొరకు మున్సిపాలిటీస్లలో, పంచాయతీలలో భర్తీ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మన ఈ నిజామాబాద్ లోక్సభలో రైతుల చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. అన్ని పార్టీలు కూడా రైతులకు మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నాయి. అయితే జాతీయ పార్టీలతోనే ఈ పసుపు బోర్డు, పసుపు మద్దతు అనేది తెలుస్తుందని ఇప్పటికే తేలిపోయింది. దీనికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. వారికి మీరు ఎలాంటి నివేదిక ఇస్తారు? ఈ రైతులను ఏమని కోరుతారు ఈ ఎలక్షన్ సంబంధించి? రైతులు ఆలోచించి ఓటేయండి. ఇవ్వాల్సిన బీజేపీ ఇవ్వలే, తేవాల్సిన టీఆర్ఎస్ పార్టీ తేలే. ఇద్దరు కూడా హామీలు ఇచ్చినారు. స్థానిక ఎంపీ హామీ ఇచ్చింది. అసలు పసుబోర్డు ఏర్పాటు కనీస మద్దతు ఇవ్వకపోతే నేను ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతాను, అడగను అని చెప్పడం జరిగింది. ఇవాళ ప్రశ్నించండి. అసలు సాధించకపోవడమే కాకుండా మిమ్మల్ని తన్ని జైల్లో పెట్టినారు. వేలాది మంది పోలీసులను పెట్టి కొట్టించినారు. నీళ్లు అడిగినందుకు, పసుబోర్డు ఏర్పాటు కొడినందుకు, వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చమంటే కూడా కొట్టినారు. గతంలో నేను చేసిన చరిత్ర 10 సంవత్సరాలు మీ ఎంపీగా ఉన్నప్పుడు 18 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కమ్మరిపల్లిలో పసుపు శుద్ధి కర్మాగారం రీసెర్చ్ సెంటర్ పెట్టి ఏర్పాటు చేసినాను. రూరల్ డెవలప్మెంట్ మంత్రి ద్వారా 6 కోట్ల రూపాయలు పనిముట్ల కొరకు మీకు ఇప్పించడం జరిగింది. పూర్తి సబ్సిడీ 70% సబ్సిడీ ద్వారా. ఈసారి తెలంగాణ సాధించి పెట్టడంలో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడ్డ తెలంగాణలో నా యొక్క పాత్ర మీ పార్లమెంట్ సభ్యుడిగా కీలకం. దానిని తెలంగాణ సాధించుకున్నప్పుడు పసుబోర్డు ఏర్పాటు చేయడం ఇంత కష్టమైన విషయం కాదు. గతంలో సమైక్య రాష్ట్రంలో గుంటూరు కూడా అడుగుతూ ఉండే కాబట్టి అప్పుడు చేయలేకపోయినాం. ఇప్పుడు చేసి తీరుతాం. బీడీ కార్మికులు అనేవాళ్ళు నిజామాబాద్ లోక్సభ పరిధిలో చాలామంది ఉన్నారు. మహిళల కోసం, బీడీ కార్మికుల కోసం మీరు ఏం చేయబోతున్నారు? ఇందిరా ప్రియదర్శన్ మెమోరియల్ ట్రస్ట్ కింద మహిళలకి ఉచిత శిక్షణ ఇస్తూ వాళ్ళకి పరోక్షంగా ఆదాయం వచ్చే పథకాలు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో కూర్చొని కొన్ని కుటీర పరిశ్రమ ద్వారా స్కిల్స్ నేర్పిస్తే వాళ్ళు తయారు చేసే బ్యాగులు కానీ, పుస్తకాలు కానీ వీటితోటి వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. గల్ఫ్ బాధితులు కూడా చాలా ఉన్నారు. గల్ఫ్ పాలసీ తీసుకొస్తూ ఇక్కడున్న వాళ్ళ కుటుంబాల కనీసం రేషన్ కార్డులు తెలంగాణ వచ్చినాక. సో దాన్ని కూడా ఆ సమస్య కూడా తీరుస్తూ ఆ గల్ఫ్ బాధితులకు తిరిగి వచ్చిన వాళ్ళకి ఆర్థిక సహాయం నిలదొక్కోవడానికి కూడా సాయం చేయడం జరుగుతుంది. బీడీ కార్మికులకు వాళ్ళకి ఇల్లు కట్టించలే, ప్లస్ ఉన్న పెన్షన్ కూడా వాళ్ళకు రాకుండా పోతుంది. అనారోగ్యం గురైన వాళ్ళకి వైద్య సదుపాయాలు ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ ఆల్రెడీ ఉన్నది. దాంట్లో కనీసం ఎక్స్రేస్ యూనిట్ కూడా లేవు.
దాన్ని పూర్తి స్థాయిలో పనిచేసే 100 బెడెడ్ హాస్పిటల్గా చేర్చడం అవసరం ఉంది. మా నా హయాంలో ఉండే అది నిర్వీర్యమైంది. దానికి చర్యలు తీసుకొని వాళ్ళకు విద్య పిల్లలకు విద్యా సదుపాయాలు, వీళ్ళకు వైద్య సదుపాయాలు, ఆర్థికంగా కూడా నేను సొంతంగా కూడా ట్రస్ట్ ద్వారా వాళ్ళకు ఇది చేయబోతా ఉన్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి మాత్రం రైతు రాజ్యం ఇటు కాంగ్రెస్తోనే సాధ్యమని అటు మధు యాస్కి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మైపాల్తో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుంచి.